వెల్కమ్ టు కేఎన్ఆర్ ఛానల్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. సెషల్స్ యువతే భవిష్యత్తుకు శక్తి, భారత్ పూర్తి సహకారం, ప్రధాని మోదీ. సంజీవనితో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు, ఏపీ సీఎం చంద్రబాబు. హెచ్ఎస్బీసీ రగ్బీ ప్రీమియర్ లీగ్ సీజన్ 2 విజేతగా హైదరాబాద్ హీరోస్. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సెషల్స్ దేశ భవిష్యత్ నిర్మాణంలో యువత కీలక పాత్ర పోషిస్తారని, అలాగే భారత్ సెషల్స్ మధ్య ఉన్న ప్రజల మధ్య బలమైన సంబంధాలు రెండు దేశాల స్నేహానికి పునాది అని పేర్కొన్నారు. నైపుణ్యాభివృద్ధి, డిజిటల్ ఆవిష్కరణలు, సాంకేతిక రంగాల్లో సహకారాన్ని మరింత విస్తరించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు. సెషల్స్ డిజిటల్ పరివర్తనకు తోడ్పాటుగా భారత్ అభివృద్ధి చేసిన డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనుభవాన్ని పంచుకోవడానికి తమ దేశం కట్టుబడి ఉందని ప్రధాని మోదీ పునరుద్ఘాటించారు. The students, professionals, officials and security forces of Seychelles have trained and studied in India for decades. In fact, it is said that one in every 50 people in Seychelles has undergone some training in India. They have returned home with skills, friendships, and experiences that continue to strengthen our partnership today. I was delighted to learn about your Ignite initiative to provide internship for the youth. It is an excellent framework, and we can explore new avenues for cooperation in this sector. A key focus area for such cooperation can be in digital innovation. India's digital public infrastructure, DPI, had demonstrated how technology can expand opportunity, improve governance, boost financial inclusion, and deliver services for hundreds of millions of people. We would be happy to share our experiences and expertise as you pursue your own digital transformation. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి జిల్లా ఆసుపత్రులు, రాష్ట్ర స్థాయి వైద్య వ్యవస్థ వరకు డిజిటల్ హెల్త్ రికార్డులను అనుసంధానం చేస్తూ సంజీవని కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు మరింత మెరుగైన, వేగవంతమైన వైద్య సేవలు అందించేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రతి ఒక్కరి హెల్త్, ఎస్పెషల్లీ స్టూడెంట్స్ హెల్త్ ఉండాలి. దీనికి ఏ విధంగా సిలబస్ పార్ట్ ఆఫ్ ఇట్ చేయాలి, దాన్ని అప్లికేషన్ చేసినప్పుడు ఎట్లా ఎడ్యుకేషన్ లో తీసుకురావాలి, విల్ వర్క్ ఇట్ అవుట్. నాకు ఒక ఐడియా వచ్చింది, వర్కౌట్ చేయాలి. ఓకే పిల్లలు, గుడ్, వెరీ నైస్. ఆల్ ది మళ్ళీ మామూలు ఇక్కడ ఇంకా చెట్లు పెట్టకూడదు, గ్యాప్లు కరెంట్కి గ్యాప్లు గత పెట్టి కొంచెం నీట్గా ఆ సైడ్ కూడా పెట్టకూడదు. చెట్లు మొత్తం లైన్ అంతా పెట్టి థిక్గా గార్డెన్ కొంచెం వస్తే ఒక టెంపరేచర్ దగ్గర. నమస్కారం. హైదరాబాద్ లోని గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన హెచ్ఎస్బీసీ రగ్బీ ప్రీమియర్ లీగ్ సీజన్ 2 ఫైనల్లో హైదరాబాద్ హీరోస్ జట్టు అద్భుత విజయాన్ని నమోదు చేసి ఛాంపియన్ గా నిలిచింది. ఫైనల్లో ముంబై డ్రీమర్స్ ను 41-17 తేడాతో ఓడించి ప్రతిష్టాత్మక టైటిల్ ను కైవసం చేసుకుంది. ఛాంపియన్ గా నిలిచిన హైదరాబాద్ హీరోస్ జట్టుకు ట్రోఫీతో పాటు 45 లక్షల నగదు బహుమతి అందజేశారు. రన్నరప్ గా నిలిచిన ముంబై డ్రీమర్స్ జట్టుకు 25 లక్షల నగదు బహుమతి ప్రదానం చేశారు. జిఎంఆర్ స్పోర్ట్స్, రగ్బీ ఇండియా సంయుక్తంగా నిర్వహించిన ఈ టోర్నీ ముగింపు వేడుకలకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మెగాస్టార్ చిరంజీవి, బ్యాడ్మింటన్ స్టార్ పివి సింధు, సినీ నటి మృణాల్ ఠాకూర్ హాజరై విజేతలకు ట్రోఫీలు, నగదు బహుమతులు అందజేశారు. ప్రపంచ స్థాయి రగ్బీ ఆటగాళ్లు పాల్గొనడం, అభిమానుల విశేష ఆదరణతో హెచ్ఎస్బీసీ రగ్బీ ప్రీమియర్ లీగ్ 2వ సీజన్ విజయవంతంగా ముగిసింది.
I think I should start by saying, congratulations, Hyderabad Heroes! Honorable Chief Minister, Chiranjeevi Garu sir, Sindhu, Runal, all the Mr. Raju, Kiran, dignitaries on the dais. First, a massive thank you to Hyderabad. All of you, thank you. Everyone here. For 13 days, you have seen the best players in the world. Sir, 35 Olympians, 8 medalists, and playing with the best in India in the first and only franchise-based rugby league on earth. And this year, you also had the women. So you had players from 20 countries getting together, fighting for this and a replica of this for the Women's Trophy. I would just, apart from thanking the Sports Authority of Telangana for this brilliant facility, this fantastic ground, the crowd, as well as the weather. Thank you, weather. It's worked very well for us. But I will only end with saying one thing. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల సాధికారతకు పెద్దపీట వేస్తున్నాయని 72వ వార్డు టీడీపీ మహిళా అధ్యక్షురాలు యజ్ఞప్రియ అన్నారు. 72వ వార్డులో గల గౌతమ్ బుద్ధ గ్రంథాలయంలో గత 20 రోజులుగా స్కిల్ డెవలప్మెంట్ మరియు ఎంఎస్ఎంఈ ద్వారా 30 మంది మహిళలకు బ్యూటిషియన్ పై శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ రోజు మహిళా సాధికారతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వార్డు మహిళా టీడీపీ అధ్యక్షురాలు యజ్ఞప్రియ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలకు అండగా ఉండేందుకు కూటమి ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అందుబాటులోకి తీసుకువచ్చాయని అన్నారు. వీటిలో భాగంగానే ఈ రోజు బ్యూటీషియన్, టైలరింగ్, చేతి వృత్తులు ఇలా ఎన్నో మహిళలు అభివృద్ధికి ఉపయోగపడేలాగా శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారని అన్నారు. మహిళలందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని ఆమె తెలిపారు. రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు, గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు, వార్డు అధ్యక్షులు అకినే లక్ష్మణరావు సూచనలతో మరెన్నో కార్యక్రమాలతో ప్రజల ముందుకు వెళ్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రైనర్ ఎస్ అను, ఇన్ఛార్జ్ మాధురి, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మన ముఖ్యమంత్రి వర్యులైన నారా చంద్రబాబు నాయుడు గారికి, మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వ నాయకులందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు 72వ వార్డులో గౌతమ్ బుద్ధ గ్రంథాలయంలో ఈ యొక్క చక్కటి కార్యక్రమానికి నన్ను ముఖ్యంగా అతిథిగా ఆహ్వానించినందుకు అందరికీ స్పెషల్గా థ్యాంక్ యూ. ఈ ఎంఎస్ఎంఈ ద్వారా ఈ మహిళలందరికీ కూడా ఏదైతే ఒక ప్రత్యేక కార్యక్రమం నిర్వహించడం జరిగింది బ్యూటీషియన్ కోసం, దీనికి కోఆర్డినేటర్గా మాధురి గారు, అలాగే మన వెల్ఫేర్ సెక్రటరీ ఆనంద్ గారు, దీన్ని వాళ్ళ ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాం జరుగుతుంది. దీనికి ఎవరైతే ఈ కార్యక్రమానికి ట్రైనర్గా అను గారిని నియమించడం జరిగింది. ఈ ప్రోగ్రాం ఇంత చక్కగా గత 15 రోజులుగా కూడా చాలా డిసిప్లిన్ మేరకు ఈ కార్యక్రమం అంతా కూడా జరుగుతుందండి. సో సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన ఈ అవకాశాన్ని మహిళలందరూ కూడా వినియోగించుకుంటున్నారు. వాళ్ళందరూ కూడా వారి మాటల్లోనే మనం తెలుసుకున్నాం. చాలా ఆనందంగా ఉంది. వాళ్ళు నేర్పించే విధానం, పద్ధతి చాలా బాగుంది. మా మహిళలందరికీ కూడా ఒక మంచి వ్యాపారవేత్తగా మేమందరం కూడా ఇండిపెండెంట్గా ఎదగాలని చెప్పి వీళ్ళందరూ కూడా మాకు ఇచ్చిన ఈ సహాయ సహకారాలు చాలా హెల్ప్ అని చెప్తున్నారు. ఇంకా చెప్పాలి అంటే స్కిల్ డెవలప్మెంట్లో ఆడవాళ్ళకి ముఖ్యంగా ఒక కుట్లు అల్లికలే కాకుండా బాహ్య సౌందర్యాన్ని మనం ప్రతిక్షణం కూడా కాపాడుకుని ప్రతి మనిషి కూడా వారి యొక్క అందం చాలా ఇంపార్టెంట్. దాని పట్ల శ్రద్ధ ఎలా తీసుకోవాలి, అది ఎలా దాన్ని నేర్చుకున్న తర్వాత దాన్ని ఎలా ఒక అవకాశంగా మార్చుకొని ఒక ఇన్కమ్ సోర్స్ రూపంలో అది వాళ్ళు నిర్వహించుకోవాలన్న విషయాన్ని వీళ్ళందరూ కూడా చక్కగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించి వారందరికీ కూడా మంచి ఉపాధి కల్పించారు. సో ఇది కల్పించిన సెంట్రల్ గవర్నమెంట్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మన వార్డు లక్ష్మణరావు గారి ఆధ్వర్యంలో ఈ యొక్క గ్రంథాలయాన్ని కూడా వీళ్ళకి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మన రాష్ట్ర అధ్యక్షులు, మన గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తారు. తొలి పూజలు అందుకొని సర్వ విఘ్నాలను తొలగించేది ఒక్క వినాయకుడని రాష్ట్ర బీజేపీ మీడియా ప్యానలిస్ట్, గాజువాక బీజేపీ కన్వీనర్ కన్నారెడ్డి నరసింగరావు, గాజువాక వైసీపీ ఇన్ఛార్జ్ తిప్పల దేవన్ రెడ్డి అన్నారు. ఈ మేరకు గాజువాక శ్రీనగర్ డిమార్ట్ పక్కన ఉన్న మైదానంలో
గాజువాక గణేష్ ఉత్సవ కమిటీ చైర్మన్ కోసిరెడ్డి గణేష్ ఆధ్వర్యంలో రాట పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర మీడియా ప్యానలిస్ట్, గాజువాక బీజేపీ ఇన్ఛార్జ్ కన్నారెడ్డి నరసింగరావు, గాజువాక వైసీపీ ఇన్ఛార్జ్ తిప్పల దేవన్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని వేద పండితుల మంత్రోచ్చారణలతో రాట పూజ చేసి నవరత్నాలు, నవధాన్యాలు వేసి మండపం రాట వేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హిందువుల తొలి పూజ వినాయక చవితిని గాజువాకలో గణేష్ ఉత్సవ కమిటీ వారు గత 5 సంవత్సరాలుగా అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారని అన్నారు. దీని ద్వారా ఎంతో మంది కళాకారులకు పూజా సామాగ్రి అమ్మేవారికి ఉపాధి లభించిందని అన్నారు. భారీ గణపతి పూజా కార్యక్రమం విజయవంతం కావాలని ఆకాంక్షించారు. సెప్టెంబర్ 14న వినాయక చవితి రోజు నుంచి దర్శనాలు ప్రారంభం కానున్నాయని తెలిపారు. కార్యక్రమంలో జీలకర్ర నాగేంద్ర, స్టైలిష్ మారిశెట్టి నరేష్, జాజుల రవీంద్ర, ఆర్టీసీ రాజు, బీజేపీ నాయకులు గూటూరు శంకరరావు, రియల్ ఎస్టేట్ సతీష్, చిట్టి బాలకృష్ణ, బుజ్జి తదితరులు పాల్గొన్నారు. గాజువాకలో అతి భారీ విగ్రహాన్ని పెట్టి 21 రోజుల పాటు భక్తులందరికీ కూడా దర్శనాలు, తీర్థప్రసాదాలు, ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించడం జరుగుతుంది. సనాతన హిందూ ధర్మంలో నేటి యువతకి మన పురాతన ధర్మం యొక్క విశిష్టత తెలియదు. మనందరికీ విద్యార్థులకి ముఖ్యంగా వినాయకుడి పూజతో వాళ్ళకి ఏమైనా అరిష్టాలున్నా, వాళ్ళకి ఏమైనా చదువు సరిగా రాకపోయినా వినాయకుడి పూజ చేస్తే మనం ఏ పూజ అయినా నిర్వహిస్తాం. మన పండుగల్లో కూడా తొలిగా వచ్చేది గణపతి పూజ. మనం పెద్ద హోమాలైనా, ఎంత పెద్ద పూజలు చేసినా సరే మొదటగా గణనాథుడికే మనం పూజ చేస్తాము. అటువంటి వినాయక చవితిని మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని కూడా అటు ఖైరతాబాద్ తర్వాత గాజువాక వినాయకుడికి పోటాపోటీగా ఉండేది. 2011 నుంచి 2013 వరకు మా కేఎన్ఆర్ ఫౌండేషన్ తరపు నుంచి కూడా చేసేవారు. అప్పుడు గణేష్ వాళ్ళు చిన్నాళ్ళు చాలా యాక్టివ్గా పాల్గొనేవారు. దాన్ని కొనసాగిస్తూ మరి చాలా చక్కగా గత 5 ఏళ్ళగా ప్రతి సంవత్సరం కొత్త కొత్త రికార్డులు సృష్టిస్తూ, ముఖ్యంగా అటు భారీ లడ్డు కానివ్వండి, అదేవిధంగా చీరలతో కానివ్వండి, బెల్ల వినాయకుడు, ఇలా విశిష్టతతో కూడినటువంటి పూజలన్నీ నిర్వహిస్తున్నారు. చాలామంది పార్టీలకు, ప్రాంతాలకు, రాజకీయాలకు, కులమతాలకు అతీతంగా అందరూ కూడా స్వామీజీల్ని, పెద్దల్ని అందరినీ ఆహ్వానించి అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. మరి ఈ సంవత్సరం అయితే సెప్టెంబర్ 14వ తేదీని వినాయక చవితి వస్తుంది. మనకి 3 నెలల ముందుగానే ఇక్కడ రాట వేసే కార్యక్రమం చేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే భారీ పందిరి తయారు చేయాలి, మండపం, దాంతోపాటు విగ్రహాన్ని కూడా మరి మట్టితో తయారు చేస్తారు. కాబట్టి ఇక్కడ కళాకారులు కూడా ఎంతోమంది ఈ పూజ ద్వారా కొన్ని వందల మంది కళాకారులు జీవనోపాధి కొనసాగుతుంది. అదేవిధంగా 21 రోజుల పాటు ఇక్కడ ఒక పండగ వాతావరణంలో చుట్టూ స్టాల్స్ ఇవన్నీ ఏర్పాటు చేసి వచ్చే కుటుంబ సమేతంగా వచ్చే భక్తులందరికీ కూడా ఒక ఆహ్లాదకరమైన ఒక పండగ వాతావరణంలో ఉత్సవాలు నిర్వహిస్తున్నందుకు గణేష్ గారికి, వారి యొక్క టీం అందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటూ, మరి ఈరోజు రాట వేసే మహోత్సవంలో మరి వేద పండితుల సమక్షంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అందరూ కూడా పాల్గొనడం జరిగింది. కార్యక్రమంలో పాల్గొన్న శంకరరావు గారికి మీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. ఆర్య వైశ్యుల ఆరాధ్య దైవం కన్యకా పరమేశ్వరి అమ్మవారిని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, గాజువాక మాజీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి అన్నారు. ఈ మేరకు జీవీఎంసీ 76వ వార్డు హౌసింగ్ బోర్డులో వేంచేసి ఉన్న శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి 4వ వార్షికోత్సవ సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, గాజువాక మాజీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని అమ్మవారి సన్నిధిలో ఏర్పాటు చేసిన అన్న సమారాధన కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కోరిన కోర్కెలు తీర్చే అమ్మవారుగా శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారు ప్రసిద్ధి గాంచిందని ఆర్య వైశ్యులు ఇలవేల్పుగా కొలుస్తారన్నారు. మరి ఈరోజు పెదగంటాడులో వెలిసినటువంటి కన్యకా పరమేశ్వరి అమ్మవారు గుడి 4వ వార్షికోత్సవం సందర్భంగా మరి మా వయసు సోదరుల ఆధ్వర్యంలో మరి ఈ వార్షికోత్సవాన్ని చాలా ఘనంగా చేస్తున్నారు. ఇది 4వ వార్షికోత్సవం. అందరూ చాలా భక్తి శ్రద్ధలతో అమ్మవారికి పూజలు చేసి, అలాగే అక్కడ కళ్యాణం నిర్వహించి అందరికీ అన్నదానం చేస్తున్నారు. చాలా సంతోషం. అమ్మవారి యొక్క ఆశీస్సులు మన అందరికీ ఉండాలని, మన ప్రాంతం బాగా సుభిక్షంగా ఉండాలని, అందరూ అభివృద్ధి చెందాలని, పిల్ల పాపలందరికీ కూడా మంచిగా ఉద్యోగాల్లో స్థిరపడాలని, అలాగే ఈ ప్రాంతంలో ఎప్పటికీ అన్ని ఋతువులు కూడా మంచిగా ఉండేటట్టుగా అమ్మవారు ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఇక్కడ కన్యకా పరమేశ్వరి పెదగంటాడ సంఘం ద్వారా అయితే చాలా బాగా నిష్ఠగా పూజలు చేస్తారు.
ఒకసారి అందరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. సనాతన ధర్మ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని, ప్రజల్లో భక్తిభావం పెరిగినప్పుడే సమాజం ప్రగతి దిశగా పయనిస్తుందని ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ అధ్యక్షులు శ్రీనివాసానంద సరస్వతి అన్నారు. జీవీఎంసీ 71వ వార్డ్ దుర్గాగిరిపై కొలువై ఉన్న శ్రీ దుర్గాదేవి అమ్మవారిని ఆయన దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ ఆకుల అప్పల సూరి ఇక్కడ ఆలయ విశిష్టతను, కొండపై చేపడుతున్న ఆధ్యాత్మిక కార్యక్రమాలను వివరించారు. అనంతరం భక్తులను ఉద్దేశించి ప్రసంగించారు. అమ్మవారి కృపకు ప్రతి ఒక్కరూ పాత్రలు కావాలని కోరారు. అందరిలో ఆధ్యాత్మిక చైతన్యం రావాలని, దైవ కార్యక్రమాల్లో తమ వంతుగా పాత్ర పోషించాలని సూచించారు. ఉత్తరాంధ్రలో మరో ఇంద్రకీలాద్రిగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందనుందని తెలిపారు. దైవ సంకల్పం ఉంటే అనుకున్నది సాధించవచ్చని, ఇందుకు అక్కడ తలపెట్టిన 36 అడుగుల దుర్గమ్మ విగ్రహం, దానికోసం చేస్తున్న సేవలు నిదర్శనంగా నిలుస్తున్నాయని చెప్పారు. దుర్గానగర్ ఆధ్యాత్మిక క్షేత్రాన్ని తలపిస్తోందన్నారు. కార్యక్రమంలో వాసుదేవరెడ్డి, కమిటీ సభ్యులు, ఆలయ అర్చకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీనివాసానంద సరస్వతిని నిర్వాహకులు సన్మానించి అమ్మవారి చిత్రపటాన్ని అందజేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలి రావడంతో దుర్గగిరిపై సందడి వాతావరణం నెలకొంది. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణే నమోస్తుతే. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకి, సర్వలోకాలను కూడా ఏలేటటువంటి అమ్మవారు శ్రీ శ్రీ దుర్గా మహాతల్లి అమ్మవారు ఈ దుర్గా గిరిపైన ఇక్కడ అవతరించడం మన పెద్దలు, పరమ భాగవతోత్తములు, మన ఆకుల అప్పలస్వామి గారు ఒక దివ్యమైనటువంటి సంకల్పంతో భక్తులందరూ తరించాలి, మన హిందూ ధర్మం నిలబడాలి, భవిష్యత్ తరాలకి మనం కోట్ల రూపాయల ఆస్తులు శాశ్వతం కాదు, మన సనాతన ధర్మానికి ఆలవాలమైన దేవాలయాలు అందించాలి, దేవాలయాలు శాశ్వతంగా ఉంటాయి అనే ఒక బృహత్తరమైన ఆలోచనతో కోట్ల రూపాయలు ప్రాజెక్టుని వారు చేపట్టి, వారు కూడా ఎంతో ధనాన్ని అందులో పెట్టి భక్తుల సహకారం తీసుకొని ఈరోజు 72వ వార్డు, మన 71వ వార్డు మన దుర్గాగిరి అని నామకరణం చేసి ఈ దుర్గానగర్లో దుర్గమ్మ వారిని ప్రతిష్ఠించి 18 సంవత్సరాలు వసంతాలు పూర్తి చేసుకుని ప్రతి శుక్రవారం అన్నప్రసాదాన్ని భక్తులకి ఏర్పాటు చేసి అమ్మవారి దర్శన భాగ్యాన్ని అందిస్తున్నారు. వారి జన్మధన్యం. మరి సాధు సంతులుగా ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ అధ్యక్షుడిగా వారికి ఈరోజు సంపూర్ణమైనటువంటి మద్దతు వారు చేస్తున్న దైవ కార్యానికి ఇవ్వడానికి మేము రావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో ఉండేటటువంటి దాదాపుగా 700 మంది సాధు సంతులు అందరూ కూడా వారికి బాసటగా మేము నిలబడుతూ ఉన్నాం. భవిష్యత్తులో చేసేటటువంటి కార్యక్రమాలన్నిటికీ కూడా మేము వారికి అండదండలుగా ఉండి చేదోడు వాదోడుగా ఈ పుణ్యకార్యంలో మేము కూడా భాగస్వాములు అవుతామని తెలియజేయడానికి ఈరోజు రావడం జరిగింది. భక్తులను చూస్తే చాలా ఆనందంగా ఉంది. ఎంతో సేవ చేస్తున్నారు. మరి మన ఆకుల అప్పలస్వామి గారు బృహత్తరమైనటువంటి భవిష్యత్తు ప్రణాళిక చక్కగా ఇక్కడ భక్తులందరికీ కూడా లిఫ్ట్లు ఏర్పాటు చేసి, బ్రిడ్జిలు నిర్మాణం చేసి, మీదనే అన్ని వసతులు కూడా ఏర్పాటు చేసి ఉత్తరాంధ్ర జిల్లాల్లో మరో విజయవాడ కనకదుర్గమ్మ క్షేత్రంగా భవిష్యత్తులో ఇది తయారవుతుంది. వారి సంకల్పం నెరవేరుతుంది, భక్తుల సంకల్పం కూడా నెరవేరుతుంది. ఈ కార్యక్రమంలో భక్తులందరూ కూడా విశాఖపట్నంలో ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఉండే భక్తులందరూ కూడా సహకరించి భవిష్యత్ తరాలకి అందించేటటువంటి ఈ దుర్గాగిరిని అభివృద్ధి చేసుకుంటూ మన జీవితాలు ధన్యం చేసుకోవాలని ఈ సందర్భంగా మేము మరీ కోరుతూ వారికి, వారి భక్తులకు, వారి మిత్రులకు, ఇక్కడ కమిటీ వారందరికీ కూడా పేరు పేరున మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై దుర్గా, జై జై దుర్గా. ప్రభుత్వాలు, రాజకీయ నాయకులు మారినా మా సమస్య తీరడం లేదని ఉక్కు నిర్వాసిత సంఘ నాయకులు అన్నారు. ఈ మేరకు జూలై 4వ తేదీన ఉక్కు నిర్వాసిత సంఘం ఆధ్వర్యంలో జరిగే వంట వార్పు కార్యక్రమానికి సంబంధించి పోస్టర్ను గాజువాక ఎస్పీటీ హోటల్లో ఆవిష్కరించారు. అనంతరం నిర్వాసిత పోరాట పాటని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఉక్కు నిర్వాసిత సంఘం నాయకులు మాట్లాడుతూ ఉక్కు నిర్వాసితులకు విశాఖ ఉక్కులో ఉన్న మిగులు భూములు పంచాలని, అలాగే ఉద్యోగం వచ్చే వరకు నిరుద్యోగ భృతిగా 25,000 రూపాయలు చెల్లించాలన్నారు. అనుభవం ఉన్న కాంట్రాక్ట్ కార్మికులను తొలగిస్తూ వీఆర్ఎస్ పేరుతో ఉద్యోగులను తొలగించి ప్లాంట్ ని నష్టాల్లోకి తీసుకువస్తున్నారన్నారు. పర్మనెంట్ ఉద్యోగం ఇవ్వకపోయి కాంట్రాక్ట్ ఉద్యోగం ఇవ్వక నిర్వాసితులందరూ రోడ్డుపై పడిపోయారన్నారు.
36 మంది ప్రాణ త్యాగాలతో సాధించుకున్న విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో నిర్వాసితులకు అన్యాయం జరిగిందన్నారు. అలాగే ఈ నెల 4వ తేదీన ఉదయం 8 గంటల నుండి 48 గంటల పాటు విశాఖ స్టీల్ ప్లాంట్ కొవ్వొత్తుల జంక్షన్ లో భారీ వంట వార్పు కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. 64 గ్రామాల ఉక్కు నిర్వాసితులు పాల్గొని ఈ మానవహారం విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో విశాఖ ఉక్కు నిర్వాసితుల ఐక్య సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. ధన్యవాదాలు. మరి జూలై 4వ తారీఖున వంట వార్పు కార్యక్రమం అనేది 48 గంటలు కొవ్వొత్తుల జంక్షన్ దగ్గర చేయాలనేసి ఉద్దేశంతో మేము ఈరోజు పత్రిక సమావేశం పెట్టాము. ఆ వంట వార్పు కార్యక్రమానికి ప్రజలు స్వచ్ఛందంగా ఒక్కొక్క ఆర్కార్డు కుటుంబం నుండి 200 రూపాయలు డబ్బులు ఇస్తూ 1 కేజీ బియ్యం కూడా తీసుకొని రావాలని చెప్పేసి మా సంఘం తరపు నుండి పిలుపునివ్వడం జరిగింది. ఆ పిలుపుని అందుకొని ప్రజలందరూ కూడా రిసిప్ట్లు కట్ చేసుకొని స్వచ్ఛందంగా గ్రామాల్లో ప్రచారం చేసుకుంటున్నారు వాళ్ళంతటా వాళ్ళ. ఎందుకంటే ఇలా చేస్తున్నామనంటే మా సమస్య నిజమనేది ప్రభుత్వానికి తెలియాలి. మా సమస్యతో బాధపడుతున్న ప్రజలు పేదవాళ్ళన్నది ఉద్యమానికి సిద్ధంగా డబ్బులు ఇచ్చి మరీ నిరసన తెలపడానికి ప్రభుత్వానికి ముందుకు వస్తున్నారనే విషయం అర్థం కావాలనేసి మేము ఈ 200 రూపాయలు ప్రజలు కలెక్ట్ చేసి 1 కేజీ బియ్యం కూడా వాళ్ళు వెంట తీసుకొచ్చుకోవడం జరుగుతుంది ఆ రోజు. అలాగే మరి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి మేము చెప్తున్నది ఏంటంటే మాది రాజకీయ సమస్య కాదు, మీరు కక్షపూర్వకంగా మమ్మల్ని చూడవద్దు, మమ్మల్ని మానవతా దృక్పథంతో చూసి మా సమస్య పరిష్కారం పూనుకోవాలని అయితే మేము కోరుకుంటున్నాం. అలాగే ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ ఆధారంగా అభివృద్ధి చెందినటువంటి అనేక మంది ఎంప్లాయీస్ కానీ వ్యాపారస్తులు కానీ విద్యా సంస్థలు కానీ అనేక మంది పెట్టుబడిదారులు కానీ మా ఈ ఉద్యమానికి మీరు సహకరించాలని అయితే మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే మేము ఇచ్చిన భూమి మీద వచ్చిన ప్లాంట్ ఆధారంగానే మీరు కోట్లు సంపాదించుకున్నారు కాబట్టి మాకు మీ మద్దతు అవసరం అనేసి అయితే మేము భావి ప్రపంచానికి వేడుకుంటున్నాం. అలాగే దేశంలో రాష్ట్రంలో ఉన్నటువంటి మేధావి వర్గం అలాగే కవులు కళాకారులు అందరూ కూడా మాకు మద్దతు ఇవ్వాలి. ముఖ్యంగా ఈ దేశ ప్రధాన కేంద్ర ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ గారు మా సమస్య మీద మాట్లాడాలని చెప్తున్నాం. ఎందుకంటే మీ నాన్నమ్మ గారు మీ నాన్నగారు నిర్మించినటువంటి విశాఖ ఉక్కు కనుక దానికి భూములు ఇచ్చినటువంటి నిర్వాసితులు మేము కనుక మీ నాన్నమ్మ గారు మీ నాన్నగారు పిలుపు మేరకు మేము నష్టపోయాం కాబట్టి ఆ నష్టాన్ని పూరించాల్సిన బాధ్యత ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ గారి మీద ఉంది కాబట్టి రాహుల్ గాంధీ గారు కూడా దీని మీద మాట్లాడాలి. అలాగే మరి ముఖ్యంగా కాక్రోజు జనతా పార్టీ వారు ఈరోజు స్వచ్ఛందంగా విద్యార్థుల కోసం పోరాడుతుంది. మీరు కూడా మా పక్షాన పోరాడాలని అయితే మేము వేడుకుంటున్నాం. మా ఉద్యమంలో పాల్పంచుకోవాలని కాక్రోజ్ జనతా పార్టీ వాళ్ళని కూడా కోరుకుంటున్నాం. ఇదే విధంగా అన్ని రకాలుగా ఉన్నటువంటి కమ్యూనిస్టులు కూడా ప్రజా సంఘాలు కానీ మద్దతు ఇచ్చి మా ఉద్యమానికి మా సమస్య పరిష్కారానికి సహాయ సహకారాలు అందించాలని ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాం. అలాగే జూలై 4వ తారీఖున జరుగుతున్నటువంటి వంట వార్పు కార్యక్రమంలో వేలాదిగా 1 కేజీ బియ్యంతో చేతిలో 200తో వంట వార్పు కార్యక్రమానికి కొవ్వొత్తుల జంక్షన్ వద్దకు రావాలని 64 గ్రామాల నిరుద్యోగ ఆర్కార్డు కుటుంబాలకు పిలుపునిస్తున్నాం. చిన్న వయసులోనే పిల్లల్లోని క్రీడా నైపుణ్యం గుర్తించే విధంగా తల్లిదండ్రులు చొరవ తీసుకోవాలని భారత ఒడాకో కరాటే డు అసోసియేషన్ చైర్మన్ మరియు సినీ హీరో సుమన్ తల్వార్, రాష్ట్ర బీజేపీ మీడియా ప్యానలిస్ట్ గాజువాక బీజేపీ కన్వీనర్ కన్నరెడ్డి నరసింహరావు అన్నారు. ఈ మేరకు కూర్మన్నపాలెంలో ఏజీఆర్ స్పోర్ట్స్ అకాడమీని ప్రారంభించారు. ఏజీఆర్ స్పోర్ట్స్ సభ్యులు అన్బు, సరస్వతి, రాజేశ్వరి, గోవర్ధన్ సాయి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి సినీ హీరో సుమన్ తల్వార్, బీజేపీ రాష్ట్ర మీడియా ప్యానలిస్ట్ కన్నరెడ్డి నరసింహరావు ముఖ్య అతిథులుగా విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి ఏజీఆర్ స్పోర్ట్స్ అకాడమీని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్పోర్ట్స్ అకాడమీ అనేది క్రీడాకారులకు వృత్తిపరమైన శిక్షణ, అత్యాధునిక వస్తువులు మరియు శారీరక దృఢత్వాన్ని అందించే ఒక ప్రత్యేకమైన శిక్షణ కేంద్రమని, అట్టడుగు స్థాయి నుండి ప్రతిభను గుర్తించి వారిని జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దడమే అకాడమీ తోడ్పడుతుంది అన్నారు. అనుభవజ్ఞులైన కోచ్ల ద్వారా శిక్షణ ఇస్తున్నాం అన్నారు. పిల్లల్లో ఆత్మస్థైర్యం నింపేందుకు కరాటే ఎంతో అవసరమన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు బోండా జగన్, లేల కోటేశ్వరరావు, సతీష్ కుమార్, రాము, వెంకటాద్రి, డీజే ఆర్కే రాజు, ఎండి మోబిన్ రాణి, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి. ఈరోజు విశాఖపట్నంలో ఏజీఆర్ స్పోర్ట్స్ క్లబ్, దిస్ ఇస్ బ్రాంచ్ ఆఫ్ వాడకాయ్ కరాటే అసోసియేషన్, టోటల్గా మార్షల్ ఆర్ట్స్ సంబంధించిన ఎవ్రీథింగ్, యూనిఫామ్, గ్లౌస్, ప్యాడ్స్, అంటే యూ నేమ్ ఇట్, ఎవ్రీథింగ్ వాజ్ హియర్. అండ్ యూనిక్గా ఏంటంటే ఒక థియేటర్, స్మాల్ థియేటర్ టు సీ సర్టన్ వీడియో క్లిప్స్ ఆర్ మూవీస్ ఆర్ సంథింగ్ లైక్ దట్. అట్లా చాలా బ్రహ్మాండంగా అన్బు మాస్టర్ ఇది ఆయన ఆర్గనైజ్ చేశారు. ఫస్ట్ టైం కూడా నేను చూడడం, ఎందుకంటే కరాటే క్లాస్ విత్ ఎక్విప్మెంట్ చూశాను, బట్ స్పోర్ట్స్ క్లబ్ విడిగా చూశాను. బట్ ఆల్ ఇన్ ఆల్ చేయడం అనేది ఒక నోవెల్
ఐడియా. దీనికి చాలా హార్డ్ వర్క్ చేసి అనుభవం చేశారు. సో ఈ ఒక ప్రోగ్రామ్ సక్సెస్ అవ్వాలి అని ఆయన మిషన్ ఏదైతే ఉందో టోటల్గా మార్షల్ ఆర్ట్కి డెడికేటెడ్ అయిపోయి ఆయన జాబ్ నుంచి ఆయన వచ్చి ఈజ్ గోయింగ్ ఇన్ టు మార్షల్ ఆర్ట్ ట్రైనింగ్ అండ్ అందరికీ ట్రైనింగ్ చేయాలని. సో అందరిది ఆశీర్వాదాలు ఆయనకు ఉండాలి. ఎంటైర్ ఫ్యామిలీ ఇంటూ మార్షల్ ఆర్ట్స్, టోటల్గా వాళ్ళు మార్షల్ ఆర్ట్స్లో ఉన్నారు. సో ఇది చాలా ముఖ్యమైన ఒక విషయం. సో పూర్తిగా ఫ్యామిలీకి ఐ విష్ దెమ్ గుడ్ లక్ అండ్ మై సపోర్ట్ ఈజ్ ఆల్వేస్ ఫర్ అన్బు. అన్బుకి ఎప్పుడు నా సపోర్ట్ ఉంటుంది. ఐ విష్ హిమ్ ఆల్ ది బెస్ట్, గుడ్ లక్. మన గాజువాక ఓర్మనపాలెం సినిమా హాలు పక్కనే మెయిన్ రోడ్లో ఏజీఆర్ స్పోర్ట్స్ అకాడమీ ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రముఖ సినీ హీరో మార్షల్ ఆర్ట్స్ చైర్మన్ గారు, అదేవిధంగా ఈ మధ్యనే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సినీ రంగానికి, అదేవిధంగా టెలివిజన్ మరియు నాటక రంగానికి అభివృద్ధి కమిటీ డైరెక్టర్గా నియమితులయ్యారు శ్రీ సుమన్ సారు. ఆయనకి మన గాజువాక ప్రజలందరి తరపున ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటూ ఈరోజు ఆయన చేతుల మీదుగా ఇక్కడ స్పోర్ట్స్ క్లబ్తో పాటు అంబు మాస్టర్ గారు, అదేవిధంగా గోవర్ధన్ గారు, రాజేష్ గారు ముగ్గురు కలిసి ఇక్కడ కరాటే పిల్లలందరికీ కూడా ట్రైనింగ్ ఇవ్వడానికి కోచింగ్ సెంటర్తో పాటు పక్కనే ఒక మినీ పార్టీ హాల్ కూడా ప్రారంభించడం జరిగింది. మన ఈ ప్రాంతంలో ఎవరైనా పుట్టినరోజు వేడుకలు కానీ, పెళ్లి రోజు వార్షికోత్సవాలు కానీ, ఏ కార్యక్రమాలు జరుగుతున్నా సరే కుటుంబ సమేతంగా మినీ హాల్ ఉంది కాబట్టి ఫంక్షన్ హాల్ లాగా అక్కడ చేసుకోవచ్చు. ఒక ఇంట్లో హోమ్ థియేటర్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది. వాళ్ళ యొక్క కుటుంబం అంతా అక్కడ సినిమా చూడొచ్చు, లేదా కేక్ కట్ చేసుకుని శుభాకాంక్షలు కూడా తెలియజేసుకోవచ్చు. మరి ఈ కార్యక్రమంలో మార్షల్ ఆర్ట్స్ మన విశాఖపట్నం జిల్లాలో మరి రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి, అంతర్జాతీయ స్థాయిలో కరాటే అంటే ముందుగా గుర్తొచ్చేది మన సతీష్ కుమార్ గారు. ఆయన అదేవిధంగా స్థానిక 86, 87 కార్పొరేటర్లు శ్రీ జగన్ గారు, శ్రీ లేల కోటేశ్వరరావు గారు, అదేవిధంగా రాజు గారు, మిగతా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి స్పోర్ట్స్ లవర్స్ అంతా కూడా పాల్గొన్నారు. వారందరికీ కూడా పేరు పైన ధన్యవాదాలు తెలియజేస్తారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.